ఇలా ప్రజావాణి కుసుమన్నది. ప్రజావాణి వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతిరోజు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు అని చెప్పారు. ఒక్కరోజు మాత్రమే ముఖ్యమంత్రి గారు పోయి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. రెండవ రోజు నుంచి మానేస్తారు. తర్వాత అదే ప్రజావాణికి రోజుకొక మంత్రి గారు వెళ్తారు అన్నారు. 3-4 రోజులు మంత్రులు పోయినరు. తర్వాత ఆ ప్రజావాణికి మంత్రులు పోవడం కూడా బంద్ అయిపోయింది. తర్వాత ఆ ప్రజావాణిని రోజు కాదు వారంకు 2 రోజులే అన్నారు. మంగళవారం, శుక్రవారం. దానికి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టుకుందామన్నారు. చివరికి ప్రతిరోజు పోయి 2 రోజులైంది. ముఖ్యమంత్రి గారు పోయిండు, మంత్రులు పోవడం బంద్ అయిపోయింది. చివరికి ఐఏఎస్ అధికారులు కూడా పోతలేరు. ప్రజావాణిలో ఎవరున్నారయ్యా అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇది మీరు గొప్పగా చెప్పిన ప్రజావాణి యొక్క పరిస్థితి. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లా కలెక్టరు, జిల్లా అధికారులందరూ కూడా కలెక్టరేట్ లో కూర్చొని ప్రజావాణి దరఖాస్తులు తీసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే పద్ధతి ఉండేది. కానీ మీ ప్రజావాణి ఏడికొచ్చిందంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తు తీసుకునే కాడికి వచ్చింది. ఇక మీరు చెప్పిన ప్రజావాణి గొప్పతనం అక్కడ ఉన్నది. ఇలా గవర్నర్ గారి గురించి అర్ధ సత్యాలు చెప్పించేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా పారాగ్రాఫ్ 5 లో గవర్నర్ గారి ప్రసంగంలో 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేశామనే ఒక అర్ధ సత్యాన్ని చెప్పారు. 6 గ్యారంటీల్లో ఉన్నాయి 13. అందులో ఏం చెప్పారు గవర్నర్ గారి చేత? 2 గ్యారంటీలు అమలు చేశాము. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. ఇది మహాలక్ష్మి కింద 3 ఒకటి మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. 6 గ్యారంటీల్లో ఒకటి మహాలక్ష్మి. మహాలక్ష్మిలో ఏమున్నాయి? 500 రూపాయల గ్యాస్ సిలిండరు, మహిళలకు 2500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు. ఈ 3 అమలు చేస్తే ఒక గ్యారంటీ అమలైనట్టు లెక్క. కానీ 3 ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అమలైందనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ చేత పలికించడం ఇది చాలా దురదృష్టకరం. ఈ యొక్క శాసనసభ ప్రతిష్టను, గవర్నర్ గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ ప్రసంగాన్ని తయారు చేశారు. ఈజ్ ఇట్ నాట్ ఎ లైఫ్? మీరు మహాలక్ష్మి కింద 3 చెప్పారు, ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అయిపోయిందనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ గారి చేత చెప్పించారు. 2 గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు. ఒకటేమో అర్ధ సత్యం, రెండవది ఆరోగ్యశ్రీ. దాని గురించి గవర్నర్ గారి ప్రసంగంలో నామమాత్ర ప్రస్తావన కూడా లేదు. అంటే దాని అమలు లోపభూయిష్టంగా ఉంది. 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెంచడం అనేది దాని అమలులో అది లోపభూయిష్టంగా ఉన్నది. అందువల్ల దాని గురించి గవర్నర్ గారి చేత ఒక్క మాట కూడా తన ప్రసంగంలో చెప్పించలేదు. అంటేనే దాని అమలు సరిగ్గా లేదని మీరే చెప్పకనే చెప్పారు. మరి నిర్దిష్ట సమయంలో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల ప్రసంగంలో డిసెంబర్ 9వ తేదీ నాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతా, అదే రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికల సమయంలో ప్రకటించారు. సరే, వాళ్ళు ఏమనుకున్నారో ఏందో గాని ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగటికి ప్రీపోన్ చేసుకున్నారు. 9వ తారీఖు బదులు 7వ తారీఖే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారాన్ని ఏమో ప్రీపోన్ చేసుకున్నారు. ప్రజలకిచ్చిన హామీలేమో వాయిదాలు వేసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేదేమో ప్రీపోన్ చేసుకున్నారు. ప్రజలకిచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తా ఉన్నారు. మరి మీరు ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగట చేయడం మీద ఉన్న ఆతృత, ప్రేమ ప్రజలకిచ్చిన హామీల మీద కూడా ఉండాలి కదా. మీరు చెప్పారు కదా డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. రాగానే వాట్లకు బోనస్ ఇస్తామన్నారు. డిసెంబర్లోనే 4000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? ఆ విషయాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేకపోయారని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. అంటే ఇప్పటికే మీ 100 రోజుల్లో 60 రోజులు
నిజంగా మీకు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రజలకు కావలసినటువంటి అవసరాల మీద మీరు 10 సంవత్సరాలు ఎట్లాగో చేయలేదు, కానీ చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని ఏదో బూతు మాటలతోని మీరు ప్రయాణం చేస్తున్నారు. నిజంగానే తెలంగాణ ప్రజల మీద మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇవాళ ప్రజల కోసం ఏం మాట్లాడాలి, ఒక గవర్నర్ వచ్చి మాట్లాడుతుంటే అసెంబ్లీలో కనీసం మీకు మర్యాద ఉందో లేదో, కానీ తెలంగాణ ప్రజలకు కావలసినటువంటి అవసరాల మీద, వాళ్ళ సమస్యల మీద ఇని మాట్లాడడానికన్నా మీకు ఇంకెంత జ్ఞానం ఉంటే ఈరోజు కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ వినాల్సినటువంటి అవసరం ఉండే. అంటే నీకు అధికారం మాత్రమే కావాలా, నీకు ఒక ప్రతిపక్ష నాయకునిగా వచ్చి ప్రజలకు కావలసినటువంటి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈరోజు విని దానికి నువ్వు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు అనిపించుకుంటందుకే ఉన్నావు తప్ప ఈరోజు ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాల్పడుతున్నటువంటి పంచుకొని అందులో నీవు కూడా భాగస్వామి అయి ఉంటే బాగుంది. కానీ మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఈరోజు ప్రభుత్వం ఏం చేయబోతుందో, ఈరోజు రేపు పొద్దున ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి 6 పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం ఎంత ముందుకెళ్తుందో మేము చెప్తా ఉంటే ఈరోజు వీళ్ళు ఏదో అరిచినట్టుగా ఏదో మాట్లాడుకుంటున్నారు. మీకు ధైర్యం లేదు మాకు జవాబు చెప్పడానికి. మా ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులను మీరు ఆవలించుకోకపోతున్నారు, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీకు పుట్టగతులు ఉన్నాయని రేపు మీకు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఏమాత్రం కూడా ప్రజలు ఇంకా మా పథకాలను చూసి మిమ్మల్ని ఇంటికి ఇంకా పంపుతారని ఆలోచన కూడా ఇంకా లేదు మీకు. ఎంతసేపు అధికారం, ఇంకా మేము అధికారంలో ఉన్నాం, లేకపోతే మేము చేసిన 10 సంవత్సరాలు చాలా గొప్పగా చేసినామని మీరు అనుకుంటుండొచ్చు. కానీ ప్రజలు మీకు మరి మొన్ననే బుద్ధి చెప్పింది. అయినా ఇంకా మాటలు మారలే. మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు. మొన్ననే ఒక ఆయన అంటాడు, ఆయన కొడుకు మా ముఖ్యమంత్రి మా గోరు ఏమన్నాడు, ఒక ఓటికి కూడా పనికిరాడని. నీకు ముఖ్యమంత్రి మీద మాట్లాడేటువంటి నైతిక విలువలు ఎక్కడున్నాయని అడుగుతున్నాం. నువ్వు, నీ అయ్యా, మీ బిడ్డ, మీ భాష ఏంది? మీ భాష మాట్లాడుతుంటే నిజంగానే మేము ప్రజలు నవ్వుకుంటున్నారు. మీకు ప్రజల మీద ప్రేమ లేదు, ప్రజా సమస్యల మీద ప్రేమ లేదు. ప్రజలకు కావాల్సింది మీరు 10 సంవత్సరాలు చేయలేదు, మేము చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు. ఈరోజు మేము ఏ గ్రామానికి వెళ్ళినా మా మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మేము కానీ, ఎమ్మెల్యేలం కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా 10 సంవత్సరాలు మీరు చేసిన పాపాలను మా ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు. 10 సంవత్సరాలు మీరు ఏం చేయనటువంటి సమస్యలను మేము ఏదైతే 6 పథకాలు ఇచ్చినామో అవిటికి ఈరోజు బ్రహ్మాండంగా ప్రజల స్పందన, ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలను మేము తీసుకున్నాం. అందుకే ఈరోజు ఇంకా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక గవర్నర్ ప్రసంగానికి రాని ప్రతిపక్ష నాయకుడు ఈ ప్రజలకు అవసరమా అని మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. అందుకే ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా, మీరు చెయ్యలేదు, చేసే వాళ్ళను చెయ్యకుండా అడ్డం పడడానికి ప్రయత్నం చేస్తున్నారు. రజనీకాంత్ నియమిస్తే నీకెందుకు భయం అని చెప్పి అడుగుతా ఉన్నాను. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్గా, మరి ఆయన అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, హైకోర్టులో 2200 కేసులు పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆయన వాదించినటువంటి వ్యక్తి. తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన ఎక్కడ కూడా చేసింది లేదు, తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకున్నది లేదు అని చెప్పి చెప్తా ఉన్నాను. మరి తెలంగాణ కోసం, తెలంగాణ న్యాయం కోసం కొట్లాడిన న్యాయవాదిగా ఈరోజు రజనీకాంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ మరి నియమించిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక ముందైనా కూడా కవిత గారికి ఒకటే చెప్తా ఉన్నాను, అమ్మ మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు ఏదైనా
మాట్లాడే ముందు గత 9.5 సంవత్సరాల మీ పరిపాలన ఒకసారి తిరిగి చూసుకోండి. ఏ విషయం మీదనైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అని ఒక్కసారి వెనక్కి చూసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మరి ఇంకొకటి ఏంటంటే కేవలం మేము వచ్చి 2 నెలలు అవుతుంది. 2 నెలలకే 9.5 సంవత్సరాల ప్రభుత్వం అధికారంలో ఉన్న మీరు మా మీద విమర్శలు చేస్తే అది పద్ధతి కూడా కాదనేటువంటి విషయాన్ని, అంటే మీలాగా 9.5 సంవత్సరాలు మాకు ఇచ్చి చూడండి ఏం చేస్తామో అప్పుడు తెలుస్తుంది. కానీ 2 నెలలు కాకముందే ఈరోజు ఏదో మేము ప్రజల్లో ఉండాలి, కనపడాలి అనేటువంటి పద్ధతిలో ఏదో ఒకటి మాట్లాడాలనేటువంటి పద్ధతిలో మీడియా మీదకి వచ్చి మాట్లాడడం మానేస్తే మంచిదని తెలియజేస్తూ, మరి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏదో పద్ధతిలో పబ్లిక్లోకి వెళ్ళాలి, ఏదో ఒక విషయాన్ని తీసుకెళ్లాలని వాళ్ళు కల్పించుకొని మరి ఈ యొక్క విమర్శలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు తెలుసు, మొన్న ఓడిచ్చారు, ఏదో పార్లమెంట్లో మళ్ళీ సీట్లు గెలుస్తామని ఆశపడతా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇప్పటికే ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు మరి 6 గ్యారంటీలను తీసుకుపోయేటువంటి ఫార్మేట్ ఏదైతుందో తీసుకోవడం జరిగింది. వాటిని సర్వే చేపిస్తుంది, వాటన్నిటిని కూడా ప్రజలకు అందే విధంగా ముందుకు పోతుంది. ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేసింది, ఇంకొక 2 గ్యారంటీలను ఇంకొక వారం 10 రోజుల్లో అమలు చేయబోతా ఉంది. కాబట్టి మేము ఏదైతే భగవద్గీతగా భావిస్తున్నటువంటి మా మేనిఫెస్టోను అమలు చేస్తాము. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా అది ప్రజలకు చేరేదాకా పోరాడతాం పని చేస్తామని తెలియజేసుకుంటూ, ఇకనైనా మీరు ఆలోచించు ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని నా యొక్క సూచన చేస్తూ సెలవు తీసుకుంటాం.